హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆవకాయ గురించి చూద్దామా? ఇలా మేము ఫ్రెష్‌గా కోసుకొని వచ్చిన ఆవకాయని వీటిని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. మట్టి, బంక ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని బాగా తుడిచి ఆరబెట్టుకొని ఒక గుడ్డ మీద ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తూ కూడా ఒక కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి. ఏదైనా తేమ ఉన్నా లాగేస్తుంది. ముట్టెతో పాటు కట్ చేయండి. అప్పుడే ముక్క కరకరలాడుతూ కమ్మగా ఉంటుంది. సో ముక్క మటుకు టెంకు ఉండేలాగా కట్ చేయండి. ఇలా హాఫ్గా కట్ చేసి వాటిని క్లాత్ మీద పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా తేమ ఉన్నా అది ఈ కాటన్ క్లాత్ అయితే లాగేస్తుంది. అందుకనేసి ఆ ముక్కలు కూడా ఆడతాయి. మనం ఊరగాయ పెట్టేలోపు ఏదైనా నీరున్నా మనం కడుగుంటాం కదా, సో అందుకని మనం ఇలా గుడ్డ పైన వేసుకుంటున్నాము. ఆవకాయ పెట్టేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే ఒక చుక్క నీరు పడ్డా పాడైపోతుంది. ఇది ఒక రోజుతో అయిపోయే పచ్చడి కాదు కదా. ఆవకాయ అంటే మనం సంవత్సరాల పాటు దాచిపెట్టుకునేది. ఖచ్చితంగా జాగ్రత్తగా చేయండి. ఆ పరిసరం అంతా నీట్గా క్లీన్గా ఉంచుకొని చేయండి. అప్పుడే ఆవకాయ పాడవకుండా బాగా వస్తుంది. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాము. ప్రతి ముక్కకి చూడండి టెంకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కట్ చేసేది బాగా ముక్క కరకల్లాడుతూ మెత్తబడకుండా సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. మెత్తబడితే ఆవకాయ రుచిగా ఉండదు కదా, అందుకని. చూడండి ఇలా కట్ చేసుకున్నాము. ప్రతి ముక్కని అలా కట్ చేసుకొని కాటన్ గుడ్డ పైన వేసుకున్నాము. ఇలాగా పక్కన పెట్టుకున్నాము కాసేపు. ఇప్పుడు ఎండుమిరపకాయలని అప్పుడే ఫ్రెష్గా పట్టించుకొని వచ్చామండి, ఎండబెట్టి. చూడండి అందుకే ఎర్రగా ఉంది కారం. ఈ ఆవకాయకి వాడే పదార్థాలన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోండి. ఇది మెంతి పొడి కూడా వేయించి పొడి ఆవాల పొడి అండి, సారీ. మిక్సీలో వెల్లుల్లి కూడా దానిపైన పొట్టు కలిపి వెల్లుల్లి కూడా ఇలా తీసి పెట్టుకోవాలి. ఆవకాయకి కావాల్సినవి మనకి కల్లుప్పు, వెల్లుల్లి, ఆవాల పొడి, కొంచెం మెంతి పొడి, కారం, వేరుశనగ నూనె. మాకు మానికి తలకట్టినట్టు వచ్చాయి ముక్కలు, అందుకని మేము ఈ గ్లాస్కి తలకొట్టినట్టుగా అన్ని మెజర్మెంట్గా తీసుకుంటున్నాం. కల్లుప్పు ఇది అప్పుడే మిక్సీ పట్టాము. కల్లుప్పుని ఇలా మిక్సీ పట్టి కొంచెం పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. కారం అప్పుడే ఫ్రెష్గా వేయించుకొని వచ్చిన కారం అండి ఇది. కారం, ఆవాలు కూడా వేయించి పొడి చేస్తారు. కొంచెం చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి. కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసి ఆరబెట్టున్న డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. దీంట్లో వేరుశనగ నూనె వేసి కలుపుతున్నారు. ఇప్పుడు వేరుశనగ నూనె మాత్రమే వేయాలి ఆవకాయకి, అప్పుడే రుచిగా ఉంటుంది. కలుపుకొని క్లీన్ చేసుకున్న డబ్బాలో వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకొని ఒక 3 days బాగా ఊరనియాలి. మధ్యలో చూసి టేస్ట్ చూడండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేవా అని చూసి, మీకు జాడీ ఉంటే జాడీలో కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే పని అయితే ఆవకాయ ఒక పెద్ద డబ్బాలో పెట్టుకుంటారు కదా, ఫస్ట్ కొంచెం చిన్న డబ్బాలో తీసి పెట్టుకోండి. ఆ పెద్ద డబ్బాని డైరెక్ట్గా వాడకండి, తొందరగా పాడైపోతుంది. మేము కొంచెమే పెట్టాం కాబట్టి మేము ఈ డబ్బాలో వేస్తున్నాము. ఒక గ్లాసు జాడీలో అయినా వేయొచ్చు, ఆవకాయ బాగుంటుంది. ఇలా మేము ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాము. ఇదో కరకల్లాడే ఆవకాయ రెడీ.